హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్కా స్టోరీస్. ఇప్పుడు మీరు వినబోతుంది మన్నించి దరిచేరు మచెల్లి స్టోరీలోని 65వ భాగం. అలా ఎవరి గదిలోకి వాళ్ళు ఆలోచించుకుంటూ ఉండగానే సాయంత్రం డిన్నర్కి మహాలక్ష్మి గారు బలవంతంగా అందరినీ తీసుకువచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెట్టగానే సర్వెంట్స్ అందరికీ వడ్డిస్తారు. అందరూ ఏదో తిన్నాము అంటే తిన్నాము అన్నట్టు తింటూ ఉంటారు. అప్పటికే విజయ్ గారికి, సంజయ్ గారికి హేమంత్ గారు ఫోన్ చేసి జరిగిందంతా చెప్తారు. జరిగిన దాంట్లో నేహా తప్పు ఎక్కువగా ఉండటం వలన ఎవరు ఏం మాట్లాడలేక సైలెంట్గా ఉంటారు. కానీ సంజయ్ నేహా డిన్నర్కి రాగానే వెంటనే తన పక్కన ఉన్న చైర్లో కూర్చొని నొప్పిగా ఉందా నేహా అని ప్రేమగా అడుగుతాడు. అంత నొప్పిగా లేదు అన్నయ్య, అయినా నాదే కదా తప్పు. నేనే ఆర్యన్తో అలా బిహేవ్ చేయకుండా ఆరోహిని అలా అని ఉండకుండా ఉండాల్సింది. లేకపోతే ఆర్యన్కి అంత కోపం వచ్చేది కాదు కదా. పర్వాలేదులా అన్నయ్య, వాళ్ళిద్దరికి సారీ చెప్పి నా తప్పు నేను సరిదిద్దుకుంటారు అని ఏమీ తెలియని అమాయకురాలిలా నవ్వుతూ అంటుంది. సంజయ్ వెంటనే నేహాని హక్ చేసుకొని, ఇది మా నేహ అంటే ఇలా ఉండాలి. నిజంగా చెప్తున్నాను నేహ, ఆర్యన్కి ఆరోహి అంటే ప్రాణం. తన కోసం తన ప్రాణాన్ని సైతం పణంగా పెట్టాడు అంటే అర్థం చేసుకో. ఆరోహి ఆర్యన్కి ఎంత ఇంపార్టెంట్నో అందుకే చెప్తున్నాను. మరొకసారి ఆరోహి గురించి పిచ్చిగా మాట్లాడుకో అని కొంచెం సీరియస్గానే అంటాడు. ఆరోహిని గెస్ట్ హౌస్ నుంచి ఆర్యన్ బయటికి గెంటేశాక ఆర్యన్ ఆరోహి మీద ప్రేమ తెలుసుకొని తన కోసం వెతుకుతూ ఉండగా తను దొరకక లారీ కింద పడబోతాడు కదా. నేహ సైలెంట్గా సరే అని కర్రీ రైస్ తినటానికి నోరు మంట పెడుతూ ఉంటే పెరుగన్నం పెట్టుకొని తింటుంది. అందరూ తినటం అయిపోయాక అందరూ మాట్లాడుకుంటూ సోఫాలో కూర్చొని ఉంటే శాంతి గారు హాసిని వైపు చూస్తూ, హాసిని నీ ఆడపడుచుకి చెప్పు, రేపు తనని చూసుకోవటానికి పెళ్లి వాళ్ళు వస్తున్నారు. వాళ్ళు వచ్చాక వాళ్ళ ముందు తిక్క పనులు చేయకుండా ఉండమని చెప్పు అని సీరియస్గా అంటారు. శాంతి గారు చెప్పిన మాటకి నేహ షాక్ అయ్యి ఒక్కసారిగా లేచి నించొని, ఈ పెళ్లి చూపులు నాకు ఇష్టం లేదు మమ్మీ, వాళ్ళని రావద్దని చెప్పు అని అరుస్తుంది. శాంతి గారు వెంటనే హాసినితో, ఈ పెళ్లి చూపులు ఒప్పుకుంటేనే నేను దానిని క్షమించి మాట్లాడతానని చెప్పు హాసిని, లేకపోతే జీవితాంతం మాట్లాడను. నేను ఒకసారి పంతం పట్టాను అంటే అది ఎలా ఉంటుందో వాళ్ళ డాడీని అడుగు చెప్తాడు అని కోపంగా అంటుంది. నేహ కూడా అంతే కోపంగా, మమ్మీ ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నావా అని అడుగుతుంది. ఏదైనా అనుకోమను హాసిని, అది నాకు అనవసరం. కానీ రేపు పెళ్లి చూపులు జరిగి తీరాలి, అది తనకి ఇష్టమైనా లేకపోయినా అని నేహ వైపు చూస్తూ హాసినికి ఖచ్చితంగా చెప్పి అక్కడి నుంచి తన రూమ్కి వెళ్ళిపోతుంది. అంతవరకు హాసిని తల శాంతి గారి వైపు నేహా వైపు మార్చి తిప్పుతూ, ఇప్పుడు నేను వీళ్ళిద్దరి మధ్యలో ట్రాన్స్లేటర్ జాబ్ చేశానా అని అనుకుంటూ నేహా రియాక్షన్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. శాంతి గారు వెళ్ళిపోగానే నేహ కోపంగా హేమంత్ గారి వైపు చూస్తూ, ఏంటి డాడీ ఇదంతా, నాకు ఇష్టం లేదని చెప్తున్నా ఎందుకు ఫోర్స్ చేస్తున్నారు అని అడుగుతుంది. నేను ఏది చేసినా నీ మంచి కోసమే కదా నేహా, ఈ పెళ్లి చూపులకి ఒప్పుకోవచ్చు కదా. మీ మమ్మీ అంతలా పట్టుపడుతుంది కదా. పైగా మీ మమ్మీ కూడా తన కోపం వదిలేసి నీతో మాట్లాడుతానంటుంది. ఇంతకన్నా ఏం కావాలి చెప్పు.
ఒకవేళ నీకు ఆ అబ్బాయి నచ్చకపోతే నేనే నిన్ను పెళ్లి చేసుకోమని ఎవరూ ఫోర్స్ చేయరు కదా. జస్ట్ ఇప్పుడు జరిగేవి పెళ్లి చూపులు మాత్రమే. నేను ఆల్రెడీ వాళ్ళకి మాట కూడా ఇచ్చేశాను. ఇప్పుడు వాళ్ళ ముందు నా పరువు తీస్తావా నేహ అని బాధగా అడుగుతారు. నేహాకి అది కూడా నిజమే అనిపించి ఆర్యన్ కూడా తను మారాను అని నమ్మించటానికి, సరే డాడీ, కానీ అబ్బాయి నాకు నచ్చకపోతే మీరు నన్ను దేనికి ఫోర్స్ చేయకూడదు అని అడుగుతుంది. హేమంత్ గారు సంతోషంగా, తప్పకుండా నేహ, నీకు ఇష్టం లేని పని ఏదైనా మేము చేస్తామా చెప్పు అని నవ్వుతూ అడుగుతారు. అయితే సరే డాడీ, నేను ఈ పిల్లి చూపులకి ఒప్పుకుంటున్నాను అని నవ్వుతూ సోఫాలో కూర్చొని అంటుంది. సరే నేహ, నేను రేపు వాళ్ళు 10 గంటలకి వస్తారు. అప్పటికల్లా నువ్వు రెడీగా ఉండు. నీకు కావలసినవన్నీ మీ మమ్మీ చేత చేయించుకో. నేను మీ మమ్మీకి చెప్తాను అని సంతోషంగా నవ్వుతూ అంటారు. మరి అందరూ నా పెళ్లి చూపులకి ఉంటారా డాడీ అని అందరూ అనే పదాన్ని ఒత్తి పలుకుతూ అడుగుతుంది. హా నేహా, రేపు సంజయ్ విజయ్ కూడా ఆఫీస్కి వెళ్ళరు. వాళ్ళు కూడా ఇంట్లోనే ఉంటారు. ఎందుకు అలా అడిగావు అని అయోమయంగా అడుగుతారు. మరి ఆరోహి అక్కనే ఆర్యన్ బావని పిలవవా డాడీ అని నవ్వుతూ వాళ్ళ మీద పెద్ద ఆటం బాంబు వేస్తుంది. అందరూ నేహ ఆరోహిని అక్క, ఆర్యని బావ అనగానే షాక్ అయ్యి గుడ్లు బయటికి వచ్చేలా నేహ వైపు చూస్తూ ఉంటారు. అందరినీ అలా చూసి నేహ నవ్వుకుంటూ, ఏంటి అందరూ అలా చూస్తున్నారు? నేను పిలిచిన పిలుపులో తప్పేమైనా ఉందా? ఆరోహి నాకు అక్క అవుతుంది కాబట్టి ఆర్యన్ నాకు బావనే కదా. అందుకే ఇక నుంచి ఆర్యన్ని బావ అని పిలవాలని ఫిక్స్ అయ్యాను. బాగుందా నా పిలుపు అని నవ్వుతూ అడుగుతుంది. అందరూ నేహ మారిపోయిందని సంతోషంగా, చాలా బాగుంది నేహ, నువ్వు వాళ్ళని అలానే పిలువు. ఆర్యన్ కూడా త్వరగానే నిన్ను క్షమిస్తాడు. రేపు ఆర్యన్ ఆరోహీలని తీసుకువచ్చే బాధ్యత నాది అని సంజయ్ నవ్వుతూ నేహాకి మాట ఇస్తాడు. ఇదే కదా నాకు కావాల్సింది అనుకొని, సరే అన్నయ్య, ఇక నుంచి ఇద్దరిని అలాగే పిలుస్తాను. కుదిరితే రేపే నేను ఇద్దరికి సారీ చెప్పి నా తప్పు సరిదిద్దుకుంటాను అని గిల్టీ ఫీల్ అవుతున్నట్టు తలదించుకుని బాధగా మొహం పెట్టి అంటుంది. సంజయ్ వెంటనే నేహ భుజం చుట్టూ చేయి వేసి, నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు నేహ, ఇప్పుడు నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు. ఇంతకంటే ఏం కావాలి చెప్పు. సరే, రేపు పెళ్లి చూపులు అయిపోగానే నువ్వు అనుకున్నట్టు వాళ్ళని సారీ అడుగుదూలే అని నవ్వుతూ అంటాడు. నేహ మనసులో, ఎలాగైనా ఈ పెళ్లి చూపులు చెడగొట్టి ఆర్యన్కి సారీ చెప్పి నా మీద నమ్మకం పెంచుకోవాలి అని తన ప్లాన్స్ తను వేసుకుంటూ ఉంటుంది. హేమంత్ గారు నవ్వుతూ, సరే, అందరూ వెళ్ళి పడుకోండి. రేపు చాలా పనులున్నాయి. ఆల్రెడీ పెళ్లి కొడుకు వాళ్ళకి ఇన్ఫామ్ చేశాను. వాళ్ళు రేపు ఉదయం 10 గంటలకి వస్తారు అని చెప్పి ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోయాక హేమంత్ గారు తన రూమ్కి వెళ్ళి, శాంతి నేహ పెళ్లి చూపులకి ఒప్పుకుంది అని సంతోషంగా అంటారు. శాంతి గారు బాధగా, నేనేమైనా నేహాతో కఠినంగా ప్రవర్తిస్తున్నానా అండి అని అడుగుతుంది.
హేమంత్ గారు శాంతి గారి భుజం చుట్టూ చేయి వేసి, నువ్వు అలా మాట్లాడటమే మంచిదయ్యింది శాంతి. లేకపోతే నేహ ఈ పెళ్లి చూపులకి ఒప్పుకునేది కాదు అని నవ్వుతూ అంటారు. అయితే మంచిదే కదా! సరే అని ఇద్దరూ ప్రశాంతంగా నిద్రపోతారు. రేపు వచ్చే ఉపద్రవం తెలియక. నెక్స్ట్ డే ఉదయాన్నే సంజయ్ వాళ్ళు ఇల్లు అంతా శాంతి గారు, మహాలక్ష్మి గారు కలిపి హడావిడి చేస్తూ ఉంటే, సంజయ్ ఉదయాన్నే 6 గంటలప్పుడే ఆనంద్ గారి ఇంటికి వెళ్ళి అందరికీ నేహ పెళ్లి చూపులు అని చెప్పి ఖచ్చితంగా అక్కడ ఉండాలని అందరికీ మరీ మరీ చెప్పి, ఆర్యన్ ఆరోహి పిల్లల కోసం చూస్తూ ఉంటే, వాళ్ళు ఇంకా లేవలేదు సంజయ్ అని సుమిత్ర గారు నవ్వుతూ అంటారు. అయితే నేను వెళ్ళి లేపుతాను అత్తయ్య, ఇప్పటికే లేట్ అయ్యింది, మళ్ళీ వాళ్ళు వచ్చే టైంకి అన్నీ అయిపోవాలి కదా అని నవ్వుతూ చెప్పి ఆర్యన్ రూమ్కి వచ్చి రూమ్ డోర్ కొడుతూ ఆర్యన్ అని పిలుస్తూ ఉంటారు. మార్నింగ్ 4కి అప్పుడు ఆరోహిని వదిలేసి రూమ్కి వచ్చి నిద్రపోతున్న ఆర్యన్ డోర్ సౌండ్కి బద్ధకంగా లేచి వెళ్ళి డోర్ తీయగానే ఎదురుగా ఉన్న సంజయ్ని చూసి వెంటనే నిన్న జరిగింది గుర్తుకు వచ్చి నిద్ర మొత్తంతా ఎగిరిపోయి బాధగా, సారీరా సంజయ్, నేను నేహాని అలా కొట్టకుండా ఉండాల్సింది. ఎంత కోపంలో ఉన్నా అలా ఆడపిల్ల మీద చేయి చేసుకోవటం తప్పు. అత్తయ్య మావయ్య దీనికి ఎంత ఫీల్ అయ్యి ఉంటారో. నేను వెంటనే నేహాకి సారీ చెప్తాను అని అంటాడు. Thank you for listening and please like, share, comment and subscribe.